మరి పోలింగ్ బూత్లో మన కమిటీలు బాగున్నాయా లేవా దానికి ఇంకా, ఎందుకంటే ఎన్నికలప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ముందుకు వస్తారు. విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలా మంది అసలు రాజకీయానికి సంబంధమైనటువంటి వాళ్ళు కూడా మహిళలతో సహా రోజు మోడీ గారికి పనిచేయడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మన పోలింగ్ బూత్ల్లో కోఆర్డినేటర్స్ కావచ్చు, బూత్ అధ్యక్షులు కావచ్చు, దయచేసి అందరం కూడా ఈ యొక్క పోలింగ్ బూత్ నెట్వర్క్ను మనం పటిష్టం చేసుకొని ముందుకెళ్లాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా సమాంతరంగా ఒకరికి పోలింగ్ బూత్ వ్యవస్థ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళతో మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా పూర్తి చేయాలి. ఎన్నిసార్లు వెళ్ళాలనేటువంటి కార్యాచరణ 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇంటికి వెళ్లాల్సినటువంటి కార్యాచరణ కూడా అనుకొని అందరం కూడా పూర్తి చేయాలి. ఉదాహరణకు ఇంకెవరైనా 85 years సంబంధించినటువంటి వాళ్ళు మేము మా ఇంటి నుంచి ఓటు వేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపటి లోపల మనం నమోదు చేసుకుంటే మరి ఎలక్షన్ ఆఫీసర్సే పోలింగ్ బూత్ బాక్స్ తీసుకొని ఆ యొక్క బాక్స్ తీసుకుని నలుగురికి పోలింగ్ బాక్స్ నలుగురికి తీసుకొచ్చి మన ఇళ్ళని 85 సంవత్సరాల పైన యొక్క పోలింగ్ చేసుకుంటారు. కాబట్టి అవి కూడా ఏమున్నా కూడా రేపు మీ బూత్లలో మీ డివిజన్స్లలో 85 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు లిస్ట్ కూడా తయారు చేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్లయితే మనకు ఉపయోగపడుతున్న విషయాలు కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అంతేకాకుండా మన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా అంటే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడే వెరిఫికేషన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్ రివైజ్ అవుతా ఉంది. ఆ రివైజ్ అయినప్పుడు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరి పేరు రాలేదు, కొత్తగా ఎవరు వచ్చారు, అందులో 85 years ఎవరున్నారు, యంగ్ ఓటర్స్ ఎవరున్నారు, మనకు అనుకూలమైన వాళ్ళు ఎవరున్నారు, మనకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్నీ కూడా ఈ వెరిఫికేషన్లో నిర్ణయిస్తారు. కాబట్టి ఆ వెరిఫికేషన్ కూడా మనం వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ మంచి వాతావరణం ఉంది. మన బషీరాబాద్లో మంచి వాతావరణం ఉంది, మన సికింద్రాబాద్ పార్లమెంటులో మంచి వాతావరణం ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో మంచి వాతావరణం ఉంది, దేశంలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు మీద అన్ని వర్గాల ప్రజలు, కులాలతో సంబంధం లేకుండా, ఈవెన్ మరి ప్రాంతాలతో భాషతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, మరి 18 సంవత్సరాల నూట ఓటర్ నుంచి 80 సంవత్సరాల వరకు మరి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్పిస్తున్నటువంటి ఒక మంచి పరిస్థితి, ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా మనము బయట మన పోలింగ్ బూత్లో ఎన్ని పనులు చేసినప్పుడు కూడా మన పోలింగ్ బూత్లో అందరూ కూడా అంకిత భావంతో చేయాలి. డివిజన్ ప్రెసిడెంట్ అయినా, డివిజన్ సెక్రటరీ అయినా అందరం కూడా మన కోఆర్డినేటర్ కావచ్చు, లేకపోతే పోలింగ్ బూత్ అధ్యక్షులు కావచ్చు, పోలింగ్ బూత్ సెక్రటరీ కావచ్చు, ఎవరైనప్పుడు కూడా పోలింగ్ బూత్లో ఖచ్చితంగా వెళ్ళాలి. మనం అనుకుంటాం ఆ పోలింగ్ బూత్లో మెజార్టీ వస్తుంది, మెజార్టీ రావడం అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఫస్ట్ మన పోలింగ్ బూత్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నావా లేదా, ఓటర్ను కలుస్తున్నావా లేదా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈసారి ఎలక్షన్స్ లో మీరు బహిరంగ సభలు ఎన్ని పెట్టారు లెక్క కాదు, మీరు ఎన్నిసార్లు మీ బూతులలో మన పార్టీ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను కలిసారనేది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.